చిన్న ఇరికిళ్ళు ఇస్తారు మన కదండి. విశాలమైన ఇల్లు ఇచ్చేది ఎవరు? దేవుడు. దేనికి? ఆత్మకి, శరీరానికి కాదు. ఈ శరీరం కూడా మారిపోతుందిగా. అక్కడ కావాలి శాశ్వతమైన నివాస స్థలం. అందుకంటున్నాడు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆయన కావాలి కదండి మనకి దేవుడు కావాలి. డబ్బొద్దు, దేవుడు కావాలి. పదవద్దు, దేవుడు కావాలి. లోకవద్దు, దేవుడు కావాలి. దేవుడు కావాలని అనుకుంటే నీ మనసు వాటి మీద ఉండాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద, దేని మీద ఉండకూడదు. డబ్బు కావాలి, పదవి కావాలి, పేరు కావాలి, కులం కావాలి, మతం కావాలి, అవి కావాలి, ఇవి కావాలన్నావా చచ్చాక వెళ్తావు, ఆరని అగ్నిలో కాలిపోతావు. అక్కడికి వెళ్ళాక నాకు 5 సహోదరులు ఉన్నారు, 10 మంది సహోదరులు ఉన్నారు అన్న ఉపయోగం లేనే లేదు. వద్దండి, వద్దు. ఇక్కడ ఏమీ వద్దు. ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవునికి లోబడి దేవుని పని చేసి బ్రతుకుతాం. చచ్చిపోయాక శాశ్వతమైన లోకాన్ని స్వతంత్రించుకుందాం.